మీకు తెలుసా ఫోన్‌లో మనం వాడే ప్రాసెసర్ ఏదైతే ఉందో, అది ఇర్రిపేరబుల్. ఒకవేళ అది ఫ్యాక్టరీలోనే ఏదైనా ఆల్టరేషన్ జరిగి గాని మన దగ్గరకొచ్చిందనుకోండి, వి కెనాట్ ఈవెన్ ఫిగర్ ఔట్ వాట్ హాస్ గాన్ రాంగ్ విత్ ఇట్ ఆర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ ఇట్. ఓకే. ఇప్పుడు మనం చైనీస్ ప్రాసెసర్స్ చాలా చీప్‌గా వస్తాయి. లెట్స్ సే మీడియాటెక్, యూనిసాక్ ఇలాంటివన్నీ కూడా. స్ప్రెక్ట్రమ్ ఇలాంటి బ్రాండ్స్ అని. ఈ చైనీస్ ప్రాసెసర్స్ మన మీద స్పై చేస్తున్నా గానీ మనం గుర్తుపట్టలేమనమాట. అది ప్రాబ్లమ్. So when it comes to Qualcomm, it's an American design and made in China anyways, but still అమెరికన్స్ స్పై చేసినా కానీ పెద్ద ఫరక్ పడదు. కానీ మన పక్కనే ఉంటూ మనల్ని స్పై చేస్తున్నారు అనుకోండి, ఇట్ కెన్ టేక్ అస్ టు ఎనీవేర్. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మనము ఫోన్ కొనేటప్పుడు సింపుల్ చేంజ్, ఒక ప్రాసెసర్ స్వాప్ చేస్తే మనకి 3,000 to 4,000 ప్రోన్ ప్రైస్లో కట్ ఉంటుంది అనమాట. ఫోన్ అనే కాదు, ఒక ల్యాప్టాప్ డిజైన్ చేపిస్తున్నా కానీ ప్రాసెసర్ ఒక్కటి ఏఎండి నుంచి ఇంటెల్కి మార్చిన, ఇంటెల్ నుంచి ఏఎండికి మార్చిన సేమ్ ప్రాసెసింగ్ స్పీడ్ ఉన్నవి మార్చినా కానీ బ్రాండ్ మారేసరికి దాని కాస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. మీరు ₹1,00,000 బడ్జెట్ లేకపోతే 30,000 బడ్జెట్ అనుకొని వెళ్ళారనుకోండి ఒక సిపియూ బిల్డ్ చేయించుకోవడానికి, వెళ్ళినప్పుడు ఆ 30,000 బడ్జెట్లో దాన్ని బిల్డ్ చేయడం కోసం వాడు ఓల్డ్ జనరేషన్ ప్రాసెసర్ వేయడం కానీ వేరే బ్రాండ్ ప్రాసెసర్ వేయడం కానీ ఇట్లా ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. అలాంటి ట్రిక్స్లో పార్టే ఇది. సో whenever you are purchasing a phone or a CPU or laptop, whatever, ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ వర్ది వాళ్ళని మాత్రమే మనం ప్రాసెసర్స్కి బిలీవ్ చేయొచ్చు. రెస్ట్ ఆఫ్ దెమ్ వీ కెనాట్ ట్రస్ట్ దెమ్. సో బెటర్ నాట్ గో విత్ మీడియాటెక్ ప్రాసెసర్ ఫోన్స్. అండ్ దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఫ్యూచర్లో ఒకవేళ మనకి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయాలని అన్నా కానీ సొంతంగా, లైక్ ఆండ్రాయిడ్ రోమ్స్ అని అంటాం వాటిని, అలాంటివి చేయాలన్నప్పుడు కూడా ఇది పాసిబుల్ కాకుండా చేస్తుంది అనమాట మీడియాటెక్ అనేది. అది క్లోజ్డ్ సోర్స్ పెట్టేసుకొని వాళ్ళ బూట్ లోడర్ అన్లాక్ చేయడంలో కానీ ఇలాంటి విషయాల్లో మనకు అస్సలు సపోర్ట్ ఉండదు. సో బెటర్ చూస్ Qualcomm whenever you are purchasing a phone, and choose AMD because they are innovating like anything. ఒకప్పుడు బుల్డోజర్ ప్రాసెసర్స్ అని పిలిచేవాళ్ళు వాటిని, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తాయని. బట్ ఇప్పుడు ఇంటెల్ ల్యాక్స్ బిహైండ్ టెక్నాలజీ వెన్ ఇట్ కంపేర్డ్ విత్ AMD. I hope this video has put some insights into your head. So please start thinking before you buy. ఏది పడితే అది కొనేమాకండి, తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి. దానివల్ల మీరు ఏం నష్టపోతున్నారో గుర్తుపెట్టేలోపు అంతా జరిగిపోయింది కూడా. అండ్ Qualcomm మేక్స్ వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ లీడింగ్ ప్రాసెసర్స్. మీరు ఎప్పుడైనా ఫ్లాగ్షిప్ ఫోన్ అని చూస్తే దాంట్లో ఖచ్చితంగా Qualcomm ప్రాసెసరే ఉంటుంది. సామ్సంగ్ ఎక్సినోస్ ఉండదు, మీడియాటెక్ డిమెన్సిటీ ఉండదు. దానికి రీజన్ ఏంటి అని అంటే, అవి అంత పవర్ఫుల్ ప్రాసెసర్స్ కాదు. మరి ఆ ప్రాసెసర్స్ ఎవరి కోసం పనికి వస్తాయి అనేసి మీరు అడగచ్చు. ఆ ప్రాసెసర్స్ ఎవరికి పనికి వస్తాయని అంటే, నాకు ఫోన్ ఉంటే చాలు, నేను ఇంటర్నెట్ని యాక్సెస్ చేయను, లేకపోతే అది ప్రైవేట్ లైఫ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు అని అనుకునే వాళ్ళు కొనేసుకోండి, నడుస్తుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఎవర్ ఆర్ డీలింగ్ విత్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దేర్ ఫోన్స్, better not go with these Chinese processors. I hope this may put some sense into your brains, and see you in the next video.